మహాదేవుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. నేను ఈరోజు ఒక అంశాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే బైబిల్ బహుభార్యత్వాన్ని ప్రోత్సహిస్తుందా? ఎందుకంటే చాలా మంది ఈ ప్రశ్నను ఆ విమర్శనాత్మక ధోరణిలో బైబిల్ మీద బురద చల్లటానికి ప్రయత్నం చేస్తూ మాట్లాడుతున్న మాటలలో కొన్ని విషయాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి మరి క్రైస్తవులకు అర్థం కావటానికి, రెండోది విమర్శకులకు అర్థం కావటానికి, మూడోది సత్యాన్వేషకులకు అర్థం కావటానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏది నచ్చిందో, ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. ఏది నచ్చలేదో అది కూడా కామెంట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వారికి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. అంశంలోకి వెళ్ళిపోదాం. అదేంటంటే బహుభార్యత్వము అంటే ఒక భర్తకి, ఒక మగవాడికి ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండటం బహుభార్యత్వము అంటారు. దాన్ని పాలిగామీ అంటారు ఇంగ్లీష్లో. అయితే ఈ బహుభార్యత్వం బైబిల్ ప్రోత్సహిస్తుందా? అంటే పురుషాధిక్యతను తో కూడిన సిద్ధాంతముని బలపరచడానికి కొంతమంది బైబిల్ విమర్శకులు బురద జల్లుతూ ఉన్నారు. కానీ బైబిల్ ఎక్కడా కూడా బహుభార్యత్వాన్ని ప్రోత్సహించలేదు. కానీ కొంతమంది చేసుకున్నారు. అది దాని గురించి పూర్తి వివరంగా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, మొదటి నుంచి చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా దీని గురించి అర్థమవుతుంది. రండి మనం వాక్యంలో చూద్దాం. మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఇద్దరు భార్యలు చేసుకున్నట్టుగా ఆదికాండము 4వ అధ్యాయం 19వ వచనంలో లేమేకు అనే వ్యక్తి మనకు కనపడతాడు. లేమేకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకునేను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఇది మన బైబిల్లో కనపడుతుంది. కానీ ఈ లెమెకు ఎవరు అంటే దేవుని చేత నిజమైన భక్తుడు కాదు. అంటే ఆదాము యొక్క సంతానం కాదు. ఇతను కయ్యోను యొక్క సంతానమై ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటగా బైబిల్లో ఒక్క వ్యక్తి ఇద్దరు భార్యలు చేసుకున్న వ్యక్తి మనకు లెమెకు కనపడతాడు. అయితే ఆదికాండము 5వ అధ్యాయంలో ఉన్న లెమెకు వేరు, ఆదికాండము 4వ అధ్యాయంలో ఉన్న లెమెకు వేరు. ఆదికాండము 4వ అధ్యాయంలో ఉన్న లెమెకు కయ్యోను కుమారుడు. ఆదికాండములో ఉన్నది ఆదాము వంశావళిలో ఉన్న వ్యక్తి. ఇది వాస్తవ సత్యం. అయితే ఇదే కాకుండా మనకి అదే ఆదికాండములో 26వ అధ్యాయంలో ఏషావు కూడా ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు చేసుకోవడం మనం బైబిల్లో చూస్తాం. ఒకసారి ఆదికాండము 26వ అధ్యాయం 34-35 వచనాలు చదివితే, ఏషావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేర్ కుమార్తెకు యెహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెకు బాషేమతును పెళ్లి చేసుకొనెను అని బైబిల్లో రాయబడి. సో ఏషావు కూడా ఇద్దరు భార్యలను చేసుకొని కనపడుతుంటారు. ఇలా చాలా కనపడుతుంటారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఏషావు కానీ లెమెకు కానీ వీళ్ళెవ్వరూ కూడా దేవుని చేత నియమింపబడిన వ్యక్తులు, లేక ప్రవక్తలు, లేక యాజకులు, మరి రాజులైతే కాదు. క్రైస్తవ్యానికి, యూదులకు మాదిరికరమైన వ్యక్తులు వీళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు చేసుకున్నారు కాబట్టి బైబిల్లో బహుభార్యత్వం ఉండడం తప్పు. మీకు ఇప్పుడు అసలు పాయింట్కి వస్తాం. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ ప్రవక్త కూడా నాకు తెలిసి బహుభార్య అంటే ఒక భార్య కంటే ఎక్కువ మంది భార్యలున్న ప్రవక్తలు బైబిల్లో ఎక్కడా లేరు. రెండవది, ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు యాజకులు అంటే దేవాలయంలో దేవునికి అర్పణలు సమర్పణ చేసేవారు, యాజకత్వం చేసేవారు, వాళ్ళు కూడా
ఒక్క భార్య కంటే ఎక్కువ భార్యలు చేసుకున్నట్టుగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు కనిపించు. అయితే మీకు ఒక విచిత్ర విషయం చెప్తాను ఏంటంటే, ఒకే భార్య కలిగి ఉండాలి అని ఎక్కడ పాత నిబంధనలో ఆజ్ఞాపూర్వకమైన ఆజ్ఞ లేదు. అయినప్పటికీ ప్రవక్తలు, యాజకులు ఒకే భార్యను తో జీవితం గడిపారు. ఒకవేళ భార్యలు చనిపోతే వేరే భార్యలు చేసుకోవచ్చు, భర్తలు చనిపోతే వేరే వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఒకే వ్యక్తి ఇద్దరు భార్యలు కలిగి ఉన్నట్టుగా మనకు బైబిల్లో ఎక్కడ, ప్రవక్తలలో కానీ యాజకులలో కానీ ఎక్కడ మనకు కనిపించు. కానీ రాజులు దగ్గర కనపడుతుంది. ఉదాహరణకి నేను మీకు బైబిల్లో నుంచి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. రాజుల దగ్గర ఒక విషయం మీకు చూపిస్తాను. అదేంటంటే రాజుల దగ్గర చూద్దాం. రాజుల దగ్గర ఒక వ్యక్తి కంటే ఎక్కువ మంది ఉన్న ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. దావీదుకు అనేక మంది భార్యలు ఉన్నారు. సుమారు 8 మంది భార్యలు, 8 కంటే ఎక్కువ మంది ఉన్నారు. సొలొమోనుకి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. రెహబాముకు 18 మంది భార్యలు, 60 మంది ఉపపత్నులు. అబియాకు 14 మంది భార్యలు. యోహరాముకు అనేక మంది భార్యలు ఉన్నారు. సో ఇలా మనం బైబిల్లో రాజులకి మాత్రం ఒక భార్య కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. అయితే మనకు డైరెక్ట్గా ఒక భార్యని కలిగి ఉండాలని ఎక్కడ ఆజ్ఞ లేకున్నా రాజుల విషయంలో, అంటే రాజులు రాకమునుపే రాజులకు మాత్రం ప్రత్యేకంగా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనంటే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజు నియమించుకుని అందుకొని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచమని ఆవశ్యకంగా నీ మీద రాజుగా చేసుకోవాలి. ఆ కండిషన్స్ ఏంటి చెప్తూ అనేక మంది బంగారము, వెండి ఎక్కువ సంపాదించుకోకూడదని చెప్తూ 17వ వచనంలో ఇలా ఉంటుంది, తన హృదయము తొలగిపోకుండాన్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. ఇక్కడ చూడండి, రాజులకు మాత్రం ప్రత్యేకంగా ఆజ్ఞించాడు. అంటే ప్రవక్తలకి, యాజకులు ఒక భార్యనే కలిగి ఉండాలని ఎక్కడ ఆజ్ఞాపూర్వకమైన ఆజ్ఞ లేదు. కానీ రాజుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, అనేక మంది భార్యలను చేసుకోకూడదు అన్నాడు. ఈ మాట బైబిల్లో రాజులకు ఆజ్ఞాపూర్వకంగా ఇవ్వబడింది. కానీ దీంట్లో కొంతమంది రాజులు, ఉదాహరణకు దావీదే కానీ, సొలొమోనే కానీ, రెహబాబేమ కానీ, అబియా కానీ, యోరామే కానీ, ఇంకా వీళ్ళెవరైనా కానివ్వండి, ఆ ఆజ్ఞని వాళ్ళు వెంబడించిన వాళ్ళు కాదు. కానీ బైబిల్ మాత్రం ఎక్కడ బహుభార్యత్వము ఒప్పుకున్నట్టుగా రాజులు చేసుకుంటే నేను అంగీకరించానన్నట్టుగా దేవుడు ఎక్కడ చెప్పలేదు. కానీ ద్వితీయోపదేశకాండంలో మాత్రం దేవుడు ఆజ్ఞాపూర్వకంగా చెప్తున్నాడు, నువ్వు అనేక మంది భార్యలను చేసుకోకూడదు. ఇది ఆజ్ఞ, అంతే. అయితే ఇదంతా జరిగిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే బహుభార్యత్వాన్ని పూర్తిగా నిర్మూలన చేసి తిరిగి ఏదేను వైపుకు, అనగా ఒక భార్య ఒక భర్త, ఒక భర్తకి ఒక భార్య ఉండాలన్నట్టుగా ప్రభు తిరిగి ఈ వివాహ వ్యవస్థని, అంటే యూదుల వివాహ వ్యవస్థని తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు మన తిరిగి ఏదేనులోకి తీసుకెళ్ళాడు. ఏదేనులో దేవుడు ఏర్పాటు చేసిన వివాహంతో ఆయన ప్రామాణికతను ఏర్పరిచాడు.
ఎగ్జాంపుల్ మీకు బైబిల్లో చూపిస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 7-8 వచనాలు చదివితే, ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమై ఉండు కనుక వారికి ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుండు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పారు. అంటే ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడంటే, కొంతమంది ఆజ్ఞాపూర్వకంగా లేదు కాబట్టి కొంతమంది బహుభార్యత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు వచ్చి ఏం చేశాడంటే, బహుభార్యత్వం తప్పు అని చెప్పి తిరిగి ఏదేనులోనున్న దేవుడు ఏర్పరిచిన వివాహ వ్యవస్థ వైపు మొత్తము అందరినీ తిప్పాడు. అందుకని మార్కు సువార్తలో 10వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో ఈ విషయము ప్రస్తావించడం జరిగింది ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని ఇక్కడ ఏమన్నాడు ప్రభు, ఏమన్నాడంటే వారిద్దరు ఏక శరీరమై ఉందురు కనుక వారికి ఇద్దరుగా ఉండక ఏక శరీరంగా నుందురు. క్షమించాలి, ఇక్కడ ఏమన్నా వారిద్దరు ఏక శరీరమై ఉందురు కనుక వారిద్దరు గాక ఇద్దరుగా నుండక ఏక శరీరంగా నుందురు అన్నాడు. అంటే ఈ మాటను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ప్రభు అంటే, ఆదికాండం 2వ అధ్యాయంలో 24వ వచనంలో ఆ మాట వ్రాయబడి ఉంటుంది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉండు. సో అక్కడ ప్రభు 10వ అధ్యాయములో చెప్పబడిన బహుభార్యత్వ ఖండన మనకు ఏదేను 2వ అధ్యాయము ఆదికాండము 2వ అధ్యాయములో ఆ విషయము ప్రభు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి కానీ కొత్త నిబంధనలో స్ట్రిక్ట్గా ఆజ్ఞాపూర్వకంగా ఒక అధ్యక్షుడు వాకి అనగా సేవకుడికి, ఒక నాయకుడికి ఖచ్చితంగా ఒక భార్యే ఉండాలి అని దేవుడు అపోస్తలుడైన పౌలు గారి చేత ఖండితంగా ఆజ్ఞాపూర్వకంగా ఇవ్వబడింది. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చదివితే, ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడు అన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును అన్నది. ఏకపత్ని పురుషుడై ఉండాలి, ఖచ్చితంగా ఏకపత్ని పురుషుడై ఉండాలి అనే నాయకుడి గురించి మాట్లాడదు. నాయకుడి గురించి మాట్లాడటం కాదు, మనకు కోడంతి పత్రికలో కానీ మిగతా ఇంకెక్కడ కానీ ప్రభు నియమించినది ఒకటే, పురుషుడికి స్త్రీ, స్త్రీకి పురుషుడు, వీరిద్దరిని దేవుడు జతపరిచాడు అని ఏదేనులోకి తీసుకెళ్ళి, ఏదేనులో దేవుడు ఆదాము అవ్వడు జతపరిచిన దాన్ని ప్రభు వచ్చి స్థిరపరిచాడు. ఈరోజు క్రైస్తవ్యము ప్రభు స్థిరపరిచిన ఆ ఒక్క దాని మీదనే నిలబడి ఉంది. కాబట్టి ఏ క్రైస్తవుడికి ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉండరాదు. ఇది వాస్తవం, ఇది లేఖన సత్యం. కాబట్టి బైబిల్ ఎన్నడూ కూడా బహుభార్యత్వాన్ని ప్రోత్సహించలేదు. రాజులు చేసుకుంటున్నారు కంటే ముందే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వచనం 17వ వచనంలో రాజుల గురించి మాట్లాడుతూ అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు అన్నారు. చేసుకుంటే ఏం జరిగిందో కూడా మనకు బైబిల్లో వ్రాయబడ్డాయి. ఇందు మూలంగా సమాజానికి, నాగరికతకి మూలం బైబిల్ యొక్క సత్యం. బైబిల్లో దేవుడిచ్చిన ఆజ్ఞలు సమాజానికి, నాగరికతకి ఎంతో అభివృద్ధికి తోడ్పడ్డాయి. ఈ సత్యాన్ని గ్రహిస్తారని నమ్ముతూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.